డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేస్తున్నారో సెకండ్ ఇయర్ వాళ్ళు ఆర్ థర్డ్ సెమిస్టర్ స్టూడెంట్స్, సో 2-1, సో థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో బీఏ, బీకామ్, బీఎస్సీ, సో ఇందులో 2 టైప్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటే మీరు బీఏకి సంబంధించినవి, బీకామ్కి సంబంధించినవి, బీఎస్సీకి సంబంధించినవి. అండ్ సెకండ్ వచ్చేసి మనకు లాంగ్వేజెస్. సో మీరు బీఏ, బీకామ్, బీఎస్సీలో మీ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఉర్దూ కావచ్చు, హిందీ కావచ్చు, సో లాంగ్వేజెస్. సో ఆప్షనల్ సబ్జెక్ట్స్, లాంగ్వేజెస్ 20-25 క్వశ్చన్ పేపర్స్ ఎవరి దగ్గర లేకున్నా, లైక్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయో మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మెయిన్గా ఈ ఎవరికైతే ఆప్షనల్ సబ్జెక్ట్స్ కావాలో అన్ని ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఒకే పీడిఎఫ్లో ఉంటాయండి. సో మీరు బీఏ అయితే బీఏకి సంబంధించిన అన్నీ ఒక పీడిఎఫ్లో ఉంటాయి, బీకామ్ అయితే బీకామ్కి సంబంధించినవి, బీఎస్సీ అయితే బీఎస్సీ. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఏలో మనకు ఓన్లీ 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క స్టూడెంట్ 3 తీసుకుంటాడు. కానీ మనకు 7-8 టైప్ ఆఫ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అవన్నీ కలిపి బీఏకి సంబంధించినవి ఒక పీడిఎఫ్ ఉంటుంది. అందులో మీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ మాత్రం మీరు చూసుకోవచ్చు, మిగతాయి వదిలేసేయండి. సో అన్నీ కలిపి ఒకే పీడిఎఫ్లో ఉంటాయి. సో మెయిన్గా 20-25 క్వశ్చన్ పేపర్స్ అండి. సో ఇందులో ఎక్స్ట్రా కూడా ఉంటాయి మనకు. సో నేను ఏం చేశానంటే ఎక్స్ట్రా పేపర్స్ కూడా యాడ్ చేశాను. యాక్చువల్గా మనకు యూనివర్సిటీ వాళ్ళు 3 సెట్స్ ప్రిపేర్ చేస్తారు, నేను ఆ సెట్స్ కూడా యాడ్ చేశాను. సో దట్ మీకు అన్ని ఆ 3 పేపర్స్ చూసుకుంటే, కొన్నిట్లో 3 పేపర్స్ ఉంటాయి, కొన్నిట్లో 2 పేపర్స్ ఉంటాయి. అవి చూసుకుంటే అందులో నుంచి మనకు రిపీట్ అవుతాయండి. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కావచ్చు, మోడల్స్ కావచ్చు, అక్కడ నుంచి రిపీట్ అవుతాయి. సో మెయిన్గా మీరు ఎగ్జాంపుల్ బీఏది తీసుకున్నారు, బీఏది డౌన్లోడ్ చేసుకుంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. సపోజ్ ఇక్కడ ఫస్ట్ పేజ్ వచ్చేసి సెక్షన్ సి ఉంటుంది. సో మీరు ఏం చేయండి, కిందకు స్క్రోల్ చేయండి, సెక్షన్ సి, సెక్షన్ ఏ వచ్చిందాక స్క్రోల్ చేయండి కింద, సెక్షన్ బి ఇది, ఇప్పుడు సెక్షన్ ఏ. సో ఇక్కడ సెక్షన్ ఏ ఉంది కదా, హిస్టరీ. సపోజ్ ఈ హిస్టరీ, సపోజ్ మీరు ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ అనుకోండి మీ యొక్క ఆప్షనల్ సబ్జెక్టు. సో మీరు కింది నుంచి పైకి వెళ్ళాలి, ఇది సెక్షన్ ఏ. సో ఇది సెక్షన్ ఏకి సంబంధించింది. సెక్షన్ ఏ తర్వాత ఏమొస్తుంది మనకు, సెక్షన్ బి వస్తుంది, అంటే పైకి వెళ్ళాలి. సో డౌన్ టు అప్ అని గుర్తుపెట్టుకోండి. సెక్షన్ బి తర్వాత మనకు సెక్షన్ సి వస్తుంది. సో ఇలా సెక్షన్ సి, సో పైన సెక్షన్ సి వస్తుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు కింద నుంచి పైకి, సో అలా మీరు అన్ని ఆప్షనల్ సబ్జెక్ట్స్ మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో పీడిఎఫ్ ఓపెన్ చేసిన తర్వాత చదవండి, అక్కడ ఎలాంటి సబ్జెక్ట్ పేరు చూసుకోండి, అంతే సరిపోతుంది సబ్జెక్ట్. సో డౌన్ టు అప్, సో ఆ విధంగా పీడిఎఫ్స్ నేను మర్జ్ చేస్తాను. సో చాలా పీడిఎఫ్స్ ఉంటాయి. సో బీఏకి సంబంధించినవి అన్నీ ఒక దాంట్లో ఉంటాయి, బీకామ్కి సంబంధించినవి ఉంటాయి, బీఎస్సీ. సపోజ్ ఎగ్జాంపుల్ బీఎస్సీ అనుకోండి, ఇప్పుడు చూపిస్తాను. సపోజ్ ఇప్పుడు బీఎస్సీ అండి. సో ఇక్కడ బీఎస్సీ ఉంది, ఫస్ట్ పేజ్ మీరు ఓపెన్ చేస్తే ఒక పేపర్కి సంబంధించిన జస్ట్ కిందికి రండి. సో కిందికి రాగానే మీకు బాటనీ ఉంటుంది. సో బాటనీలో ప్లాంట్ అనాటమీ దానికి సంబంధించింది సెక్షన్ ఏ, ఫస్ట్ పేజ్ పేపర్ది. సో సెక్షన్ అవ్వగానే మీరు పైకి వెళ్ళాలి, పైకి వెళ్తే మీకు సెక్షన్ బి ఉంటుంది, సెక్షన్ బి తర్వాత సెక్షన్ సి ఉంటుంది. సో ఈ విధంగా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నీ. సో బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు అన్నీ. సో ఆప్షనల్ సబ్జెక్ట్స్ కావాలని వాళ్ళు ఆప్షనల్, లాంగ్వేజెస్ కావాలన్న వాళ్ళు లాంగ్వేజెస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ థర్డ్ లింక్ వచ్చేసి వెబ్సైట్ లింక్. ఆ వెబ్సైట్లో మీరు సపోజ్ కొంతమంది ఫస్ట్ సెమిస్టర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, థర్డ్, ఫిఫ్త్ సెమ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, వాటికి సంబంధించినవి కూడా కింద వెబ్సైట్లో ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. 30 రూపీసే. సో 30 రూపీస్లో అన్నీ వస్తాయి మనకు ఆప్షనల్ సబ్జెక్ట్స్. అండ్ నెక్స్ట్ 30 రూపీస్ మీకు లాంగ్వేజెస్ కావాలంటే 30 రూపీస్ది మీరు పేమెంట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ మీకు రిజల్ట్స్ కావచ్చు, హాల్ టికెట్స్ కావచ్చు, ఏమన్నా అప్డేట్ వస్తే అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.